హలో ఫ్రెండ్స్, కొత్తగా హైదరాబాద్ లొకేషన్లో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఓకే, కంపెనీ పేరు వచ్చేసి హెచ్సిమ్ ఫార్మా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ 2 డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో ఫుల్గా చూద్దాము, డీటెయిల్గా ఏమున్నది అనేది. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే వ్యూవర్స్ కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో మీకు ఒకవేళ నచ్చితే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్లో నేను మోస్ట్లీ ఫార్మా ఫీల్డ్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఎక్కువగా తీస్తూ ఉంటున్నాను. సో ఎవరైనా వ్యూవర్స్ వేరే అదర్ ఫీల్డ్లో కూడా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి. నేను మీకు ఏదైతే ఇంట్రెస్టెడ్ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్లో కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఫార్మా ఫీల్డ్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ప్రైవేట్ ఫీల్డ్లో ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఆటోమొబైల్ ఇలాంటి ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను వాటికి సంబంధించిన వీడియోస్ కూడా తీసుకొస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే హెచ్సిమ్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఓకే, ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. జాబ్ నోటిఫికేషన్లో అడ్రస్ అవన్నీ మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు చూద్దాము. ఫ్రెషర్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేయడం కోసం ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. చూడండి, డెసిగ్నేషన్ వచ్చేసి పొజిషన్ ట్రైనీ ఇస్తున్నారు. ఫ్రెషర్స్కి ఎక్కడైనా సరే ట్రైనీనే ఇస్తారు. సో అది క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు, చాలా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పాస్ అయిన వాళ్ళు అని ఏమీ లేదు, ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఎవరైనా కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. రీసెంట్గా పాస్అవుట్ అయిన వాళ్ళనే కాదు. ఓకే, వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ జీడిమెట్లలో ఉంది. ఈ కంపెనీ జీడిమెట్లలో వర్కింగ్ లొకేషన్ ఉంది. ఓకే, ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, రీసెర్చ్ సెంటర్, ఇది R&D సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. సర్వే నెంబర్ వచ్చేసి 305, 306, 308 అండ్ 312 అని చెప్పి మెన్షన్ చేశారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, మెడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. నేను దీనికి సంబంధించిన లొకేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో పెడతాను ఫ్రెండ్స్. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా లొకేషన్లో ప్రాబ్లం అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ కూడా పెడతాను దాన్ని. ఓకే, నియర్ బై ల్యాండ్ మార్క్ కూడా పెట్టారు, ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ 2 డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు చూడండి. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మీకు మీ రెజ్యూమ్ని ఒకవేళ ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. srujan@hetsum.com అని చెప్పి ఉంది కదా, ఈ మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీ రెజ్యూమ్ ఏదైతే అప్డేటెడ్ ఉందో ఆ లేటెస్ట్ అప్డేట్ చేసిన రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్వ్యూ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇవి ఫాలో అయితే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. అలాగే ఈ టైంకి అక్కడ ఏదైతే లొకేషన్ ఇచ్చారో ఆ లొకేషన్లో మీరు ఇన్ టైంలో ఉన్నారంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెషర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వచ్చారో వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా వీడియోస్ తీస్తూ ఉంటాను జాబ్కి సంబంధించి. అలాగే లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.